రాబోయే ఉగాది గురించి మీరు అసలు ఉగాది ఎందుకు చేసుకుంటారు? హ్మ్. అసలు దాని ప్రశస్తత ఏంటి? హ్మ్. ఎందుకు చేసుకోవాలి? హ్మ్. అనే దాని మీద మీరు అదే హ్మ్. శ్రీరామనవమి ముందొస్తది. హ్మ్. దాని తర్వాత ఉగాది వస్తది. దీని గురించి మీరు ఈ ఎందుకు అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు దానికి అనే దాని మీద? ఉగాది హ్మ్. మనం చేసుకున్నా, చేసుకోకపోయినా ఉగాది వస్తదండి. హ్మ్. కాలం ఎప్పుడు కూడా మనం దాన్ని గమనించినా, గమనించకపోయినా నిరంతరం జరిగిపోతూ ఉంటుంది. హ్మ్. కాబట్టి ఉగాది ఎందుకు చేసుకోవాలి అంటే కాలాన్ని గుర్తించడం. యుగానికి ఆది. ఉగాది అంటే యుగం తాలూకా ఆది, ప్రారంభం. యుగం అనేది లక్షల సంవత్సరాల ప్రమాణంలో ఉన్నది. కానీ సంవత్సరాన్ని కూడా యుగం అంటారు. ఒక సంవత్సరం కాలాన్ని కూడా యుగం అంటారు. ఒక సంవత్సర కాలం అంటే 365 రోజులు, సుమారు కొన్ని గంటలు. అయితే ఆ 365 రోజులు పరిపూర్ణమై మళ్ళీ మొదలు ప్రారంభమయ్యేటటువంటి సూచికగా ఈ కాలాన్ని మనం గుర్తిస్తున్నాం. అంటే చాంద్రమానం ప్రకారంగా కొంతమంది, సౌరమానం ప్రకారంగా కొంతమంది మనం చేసుకుంటూ ఉంటాం. చాంద్రమానం ప్రకారంగా మన ఉగాదిని మనం చేస్తున్నాం. ఇక్కడ మొక్కలు అన్నీ చిగురులు పెట్టే కాలం ఏది? కరెక్ట్‌గా ఉగాదికే. పువ్వులు పూసే కాలం ఏది? కరెక్ట్‌గా ఉగాదికే. అంటే ప్రారంభం అవుతుంది. సృష్టి ప్రారంభమయ్యే సమయం. ఒక కొత్త జీవనానికి ఆరంభమయ్యే కాలం. కాబట్టి దాన్ని ఒక వేడుకగా, పండగగా చేసుకోవడమే ఉగాది. సంక్రాంతి ఉంది. సంక్రాంతి అంటే పంటలన్నీ పండిన తర్వాత, ఆ పంటలన్నీ మనకి ఇంటికి చేరుకున్న తర్వాత రైతు సంతోషంతో ఉన్న సమయాన్ని పెద్ద పండగగా సంక్రాంతిగా చేసుకుంటాం. ఇది యుగానికి ప్రారంభం. ఇప్పుడు ఈ 2 నెలలు, ఈ 3 నెలలు పోతే అప్పుడు వర్షాలు పడతాయి. ఈ 3 నెలల కాలానికి అంటే మన యుగం ప్రారంభమైనప్పుడు కూడా, ఈ భూమండలం ప్రారంభమైనప్పుడు కూడా మొట్టమొదటి విపరీతమైనటువంటి వేడి. సైన్స్ ప్రకారంగా మీరు గమనించినా సరే లావాతోటి, విపరీతమైనటువంటి శిలాద్రవాలతోటి, బడబాగ్నితోటి భూమండలం అంతా కూడా మరిగిపోతూ ఉండేది. తర్వాత కొన్నాళ్ళకి చల్లబడి అప్పుడు వాతావరణంలో శూన్యంలో ఉన్నటువంటి మేఘారూపం చెంది ఆవిరంతా కూడా అది వర్షించి తర్వాత వర్షంగా, నదులుగా, నదీనదాలుగా, సముద్రాలుగా మారింది. ఆ నీటిలోనే జీవం పుట్టింది అనేది మన సైన్స్ సిద్ధాంతం. వేదం కూడా అదే చెప్తుంది. అలాగే ఇప్పుడు పరిణామం కూడా ఒక సంవత్సర పరిణామ క్రమంలో కూడా మనం చూసుకుంటే ఉగాది నుంచి ఈ టైంలో వేసవి విపరీతంగా మండుటెండలు ప్రారంభమవుతాయి. విపరీతమైనటువంటి ఎండల వలన సముద్రాల్లో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరై మేఘారూపం చెంది అది వర్షించి మళ్ళీ నదులుగా, కాలువలుగా వచ్చి పంటలకు ఆస్కారం ఏర్పడుతుంది. పంటలన్నీ పండడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే పంటలకు ప్రారంభం ఉగాది, పంటల ముగింపు సంక్రాంతి. కాబట్టి మనం ఉగాదిని పర్వదినంగా మనం వేడుకగా చేసుకుంటాం. ప్రతి ఉగాదికి ఓ ప్రత్యేకత ఉంటది. వాళ్ళ నామ సంవత్సరం అనో చెప్పడము. హ్మ్. ఇది ఈ ఉగాదికి ఏంటి? విశ్వావసు నామ సంవత్సరం అంటది. అంటే ఒక్కొక్క సంవత్సరానికి 60 సంవత్సరాలు ఉంటాయి సార్. ప్రభవ, విభవ అని మొదలుకొని 60 సంవత్సరాల కాలం ఇది. అంటే పరిపూర్ణ ఒక మనిషి యొక్క జీవన ప్రమాణం 60 సంవత్సరాల పరిపూర్ణత సాధించగలిగితే ఈ 60 సంవత్సరాలు చూడగలుగుతాడండి మనిషి. షష్ఠి పూర్తి. షష్ఠి పూర్తి అని చేస్తారు కదా, అందుకే షష్ఠి పూర్తి అనడానికి కారణం కూడా అదే. 60 ఏళ్ళు పూర్తయింది అంటే ఒక చక్రం పూర్తి, ఒక చక్ర పూర్తి, షష్ఠి పూర్తి అనమాట. 60 ఏళ్ళు జీవించగలిగితే మాక్సిమం పరిపూర్ణంగా జీవించినట్లే. మనిషి పరిపూర్ణ ఆయుష్ 100 ఏళ్ళు ఈ కలియుగం ప్రకారంగా, 100 ఏళ్ళు. దాంట్లో 60 ఏళ్ళు జీవించినా చాలు, అంటే మనం పాస్ అయిపోతాం. 10th క్లాస్ పాస్ అయితే ఒక మెచ్యూరిటీ వచ్చినట్టు, ఒక విద్యార్థిగా మనం ఉన్నట్టు ఎలా అవుతుందో అలాగే 60 సంవత్సరాలు చూడగలిగితే మనం ఒక చక్రాన్ని పూర్తి చేయగలుగుతాం. 100 ఏళ్ళు జీవించాడు అనుకోండి, ఖచ్చితంగా 60 సంవత్సరాలని తన జీవితకాలంలో పునరావృతం అవుతుంది. మనం 60 సంవత్సరాలు కూడా మనం చూడగలుగుతాం. మనం అంటే ఊహతో తెలుసుకోగలుగుతాం అనమాట. స్వానుభవంతో కూడా మన సంవత్సరాలు అంటే బాల్యం మనం చూడం కదా. బాల్యావస్థలో ఉన్నప్పుడు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కరిగిపోతుంది. అలాగే మరణించే ముందు రోగకారకం అవ్వచ్చు, వృద్ధాప్యం వల్ల మనకి మతి పూర్తిగా భ్రమించవచ్చు, అంటే జ్ఞానాన్ని కోల్పోవచ్చు. ఈ సెన్సస్ అనే ఇంద్రియాలను కూడా పని చేయకపోవచ్చు. అప్పుడు కూడా తెలుసుకోలేము కొన్ని సంవత్సరాలని. అలా కాకుండా పరిపూర్ణంగా జీవించినట్లయితే 60 సంవత్సరాలని మనం మన జీవితకాలంలో చూడగలుగుతాం. కాబట్టి ఈ 60 సంవత్సరాల కాలాన్ని ఒక చక్రంగా మనం భావిస్తూ ఉంటాం. దాంట్లో ఒక్కొక్క సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. ఆ సంవత్సరాన్ని బట్టి కూడా ఆ సంవత్సరంలో ఉన్నటువంటి కాలమానం కూడా గడుస్తూ ఉంటుంది, పరిస్థితులు కూడా గడుస్తుంటాయి. ప్రాపంచిక పరిస్థితులు కూడా ఆ సంవత్సరం తాలూకు పేరు ఏదైతే ఉందో ఆ పేరును బట్టి కూడా గడుస్తూ ఉంటాయి. క్రోధి నవ సంవత్సరం నడుస్తుంది అంటే క్రోధం ఎక్కువగా పెరుగుతుంది. ప్రతి ఒక్కరిలో మనసులో ఉన్నటువంటి మానసిక ఉద్విగ్నత ఎక్కువగా ఉంటుంది. ఒకరి మీద ఒకరికి అసూయ, కసి, ద్వేషం, పగ, ప్రతీకారాలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు విశ్వాసనామ సంవత్సరం వస్తుందంటే దీంట్లో విశ్వం తాలూకు శక్తి మళ్ళీ పునరావృతం అవుతుంది. విశ్వశక్తి అందరిలో కూడా ప్రశంసపడుతుంది. అందరిలో కూడా జ్ఞానశక్తి ఎక్కువగా ప్రదీప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాక్షసనామ సంవత్సరం ఉందనుకోండి, అందరూ రాక్షస ప్రవృత్తితో ఉంటారు. ఇలా ఒక్కొక్క సంవత్సరానికి ఆ సంవత్సరం పేరుని బట్టే ఆ వారం ఉంటుంది. ఇప్పుడు వారాలు ఉన్నాయి, 7 వారాలు ఉన్నాయి సార్. ఆదివారం నుంచి మళ్ళీ శనివారం వరకు. ఆ వారం ఎందుకు పెట్టారంటే గ్రహాన్ని బట్టి వారానికి పేరు పెట్టారు. ఆదివారం అంటే సూర్యుడికి సంబంధించింది, సోమవారం అంటే చంద్రుడికి సంబంధించింది, మంగళవారం అంటే కుజుడికి సంబంధించింది, బుధవారం అంటే బుధగ్రహానికి సంబంధించింది, గురువారం అంటే గురుగ్రహానికి సంబంధించింది. అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి శక్తి ఆ రోజంతా ఉంటుంది. ఎవరి మీద ఉంటుంది? విశ్వంలో ఉంటుంది, శూన్యంలో ఉంటుంది, భూమండలంపై నివసించేటువంటి
జీవులన్నిటిపైన ఉంటుంది కాబట్టి ఆ వారానికి ఆ గ్రహానికి ఈ పేరుకి సంబంధం ఉంటుంది అనమాట. శనివారం అంటే శని గ్రహానికి సంబంధించి, శుక్రవారం అంటే శుక్రగ్రహానికి సంబంధించి ఖచ్చితంగా ఆ గ్రహాల తాలూకా ప్రభావం మనుషులపైన ఉంటుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదండి. ఎందుకంటే చాలా మంది అంటారు జ్యోతిష్యాలన్నీ కూడా ట్రాస్, జ్యోతిష్యం నమ్మాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. కానీ నమ్మాలి. జ్యోతిష్యం అనేది గ్రహ స్థితిగతులను బట్టి, నక్షత్ర స్థితిగతులను బట్టి నిర్ణయించబడింది సార్ ఇదంతా కూడా. ఇప్పుడు ఈ రోజు నిన్నో కాదు, కోట్ల సంవత్సరాలుగా ఇది పరిణామం చెందుతూనే ఉంది. ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది, మనుషులపైన ఉంటుంది. మనం పుట్టిన వెంటనే కూడా ఈ విశ్వంలోకి వచ్చిన వెంటనే ఆ దేహం పైన, ఆ మనసు పైన, ఆ ఆత్మ పైన ఈ సమస్త విశ్వంలో ఉన్నటువంటి గ్రహగోళాల యొక్క, నక్షత్రాల యొక్క ప్రభావం పడుతుంది. అది జీవన విధానంలో నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏ సమయంలో ఏ ప్రభావం ఉంది, ఏ గ్రహానికి ఈ దేహం అనుసంధానంగా ఉంది, దాన్ని బట్టి ఏ మార్పులు చెందుతుంది అని తెలుసుకోవడమే జ్యోతిష శాస్త్రం. అందరూ ఖచ్చితంగా చెప్తున్నారంటే పూర్తిగా తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. డబ్బు కోసమే దీన్ని ఆచరిస్తున్న వాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా. మీరు 60 years అని చెప్పారు, 60 ఏళ్ళు క్రైస్తవులు 60 years 60 years అని చెప్పారు. మళ్ళీ 60 ఏళ్ల తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందా? ఇప్పుడు మీరు పేర్లు చెప్పారు కదా. అంతే అంతే సార్. ఇప్పుడు ఆదివారం తర్వాత మళ్ళీ శనివారం వచ్చిన తర్వాత మళ్ళీ ఆదివారం వస్తుంది కదా. అలాగే 60 సంవత్సరాలు కూడా ప్రభావంతో స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ ప్రభావం వస్తుంది. ఇప్పుడు వస్తుంది ప్రభావం. ఇప్పుడు ఏదో మీరు పేరు చెప్పారు, విశ్వాసనామ సంవత్సరం. నాకు పూర్తిగా ఐడియా లేదు సార్, ఇది ఎన్నో సంవత్సరం అనేది ఐడియా లేదు. ఖచ్చితంగా అంటే అది సర్కిల్ మాత్రం కంటిన్యూ అవుతుంది. 60 సంవత్సరాలు పూర్తి పేర్లు అంటే నేను 1వ తరగతిలో, నాకు 5వ తరగతిలో ఉన్నప్పుడు మా మాస్టర్ చెప్పారు ఈ పేర్లని కూడా. నేను తర్వాత మర్చిపోయాను అని 60 సంవత్సరాల పేర్లు చెప్పేసామండి నేను. తర్వాత మర్చిపోయాను నేను. తర్వాత సుప్రభాతం, వెంకటేశ్వర సుప్రభాతం కానీ ఇవన్నీ కూడా మా మాస్టర్ ఒక ఆయన ఉండేవారు. ఆయన హిందూగా చాలా ఇదిగా ఉండేవారు. ఆయన చెప్పేవారు అనమాట. అవన్నీ నేర్చుకున్నాం. తర్వాత ఇంక మనం జీవనంలో పడి ఇవన్నీ పూర్తి మర్చిపోయాం. కానీ ఎప్పుడు అప్పుడు పేరే గుర్తుపెట్టుకుంటున్నాం. ఇప్పుడు సార్ మనం ఫోన్ నెంబర్స్ ఉండేవి సార్, ఇంతకుముందు తక్కువ ఫోన్లు ఉండేవి, తక్కువ నెంబర్స్ ఉండేవి కాబట్టి మన మనసులో మెమరీలోనే ఉండేవి. అడగగానే టక్కున నెంబర్ చెప్పేసేవాళ్ళం. ఇప్పుడు అన్ని ఫోన్లోనే ఉంటున్నాయి. అంటే ఈ మెమరీని తీసుకెళ్లి మన ఫోన్లో పెట్టాం. అలాగే ఇప్పుడు ఈ పేర్లు కూడా తీసుకెళ్లి మనం ఆటోమేటిక్గా సెల్ ఫోన్లోనూ, దానిలోనూ, పుస్తకాలను పెట్టేస్తున్నాం కానీ పూర్తిగా గుర్తుపెట్టుకోవట్లేదు. అలా నేను మర్చిపోయాను తప్ప ఖచ్చితంగా ప్రభావ తర్వాత మళ్ళీ ప్రభావం వస్తుంది. అలా విశ్వాసనామ సంవత్సరం ఇది ఎన్నో సంవత్సరం అనేది తెలియాలి. 60 ఏళ్లకు మళ్ళీ మారుతా ఉంది కానీ పునరావృతం అవుతుంది. అయితే ఈ విధానాలు ఏదైతే ఉందో, పండగను సెలబ్రేట్ చేసుకునే విధానాలు, అవి కొత్త కొత్త పుంతలు దొరుకుతుంది. ఎందుకని అంటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి సార్. అంటే ఈ మతం అనే కాదు, హైందత్వమే కాదు, ఒక క్రిస్టియానిటీ కానీ వేరే మతాలను కానీ మనమైతే పండగలు వినాయక చవితి ఉంది, అసలు అదొక వేడుక కాకుండా అది ఏమేమో అయిపోతుంది. హెచ్చులు ఎక్కువైపోయి అంటారు. మీ భాషలో చెప్తే హెచ్చులు ఎక్కువైపోయాయి. కారణం ఏంటంటే ప్రతిదీ కూడా మార్పు చెందుతుంది సార్. ఎప్పుడు ప్రారంభంలో ఉన్నది ఉండదు. ప్రతిదీ కూడా పరిణామం అనేది ఒక విత్తనం ఉంటుంది సార్. భూమిలో పాతుతాము, విత్తనంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత కొన్ని రోజులకి నీరు పడగానే భూమిని చీల్చుకొని పైకి వస్తుంది. తర్వాత దానికి చిన్నగా ఆకులు వస్తాయి, నెమ్మదిగా ముళ్ళు రావచ్చు, ముళ్ళుంటే ముళ్ళు రావచ్చు, తర్వాత కొమ్మలు రావచ్చు. అలాగే ఏదైనా ఒక విధానం ప్రారంభమైన తర్వాత కూడా ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థని బట్టి, ఆ జనాన్ని బట్టి మార్పులు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రారంభంలో ఏదైతే చేశారో అదే మొట్టమొదటి విధానం, కరెక్ట్ అయిన విధానం. తర్వాత మారిపోతూ ఉంటుంది. మార్పు అనేది సహజం. మారకూడదు అని మనం ఆపలేం, మార్పుని ఎవరు కూడా ఆప్ చేయలేరు. కానీ మన ప్రారంభంలో ఉన్నదాన్ని పట్టుకొని అది కొనసాగించడానికి ప్రయత్నించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. గణపతి నవరాత్రులు ఆ 9 రోజుల పాటు ఒక ప్రసన్న వదనంతో, ప్రశాంతత మనస్సుతో మనం స్వామిని పూజించి మనం చేయడం అనేది మంచిది. తర్వాత ఈ 9 రోజులు పూర్తి అయిపోయిన తర్వాత మేళతాళాలతో తీసుకెళ్ళాలి స్వామిని, ఎప్పుడు ఊరేగింపుతో తీసుకెళ్లాలనేది ప్రాథమిక సూత్రం. అది ఏమైపోయిందంటే తర్వాత డీజే డ్యాన్సులతో, డిస్కో డ్యాన్సులతో, అసభ్య అశ్లీల నృత్యాలతో తీసుకువెళ్ళడం అనేది ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు పసుపు జల్లుకోనేవారు, అంటే రంగు జల్లుకోవడం అంటే పసుపు జల్లుకోవడం లేదా కుంకుమ జల్లుకోవడం అంతవరకే. కానీ ఇప్పుడు ఏమైంది, రకరకాల రంగులు జల్లుకుంటున్నారు, అసభ్యకరమైనటువంటి పెంట పేడ కూడా జల్లుకుంటున్నారు, కోడిగుడ్లు చెద కూడా జల్లుకుంటున్నారు. కారణం అంటే వాళ్ళలో ఉన్నటువంటి విపరీత ధోరణి ఏదైతే ఉందో, వికృత ధోరణి, విపరీత ధోరణి అది పెరిగిపోయింది. అది ఆమోదయోగ్యం కాదు. వాస్తవంగా అలా పాటించకూడదు, కానీ జరుగుతుంది. ఇప్పుడు మన పల్లెటూరులో జనాలందరూ కూడా కనీసం ఒక 2-3 కిలోమీటర్ల దూరం ఉండేది సార్ ఊరికి ఉంటే ఆ ఊరిలో ఒక 100 ఇళ్ళు, 200 ఇళ్ళు, లేదా 300 ఇళ్ళు, లేదా 500 ఇళ్ళు ఉండేవి, అంత మించి ఉండేవి కాదు. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లోనే 500 ఇళ్ళు ఉంటున్నాయి. ఒక పక్కన అపార్ట్మెంట్ ఆనుకొని ఇంకొక అపార్ట్మెంట్ ఉంటుంది. దీపావళి వచ్చింది అనుకోండి, ప్రతి అపార్ట్మెంట్ లోను ప్రతి ఫ్లాట్ లో ఉన్నవాడు టపాసులు కాలుస్తాడు. అప్పుడు ఏమవుతుంది, విపరీతమైనటువంటి వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం విపరీతంగా వచ్చేస్తుంది. దానివల్ల ఏంటి, ఆనందం కంటే అనారోగ్యం ఎక్కువ ఉంటుంది. దాన్ని వ్యతిరేకించి మాట్లాడే వాళ్ళని ఇది హిందూ వ్యతిరేకి అని ముద్రేసే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ తప్పది. నేను ఒక హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ, ప్రోత్సహిస్తూ, అనుసరిస్తున్నటువంటి వ్యక్తిగా చెబుతున్నాను.
ఇన్ని నగరాల్లో ఇంత ఇబ్బడిముబ్బడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా బాణసంచ పేల్చకూడదు సార్. బాణసంచ ఒకేసారి పేల్చకూడదు. పేల్చడం వల్ల అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారు. బాల్యావస్థలో ఉన్నవాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, వినికిడి శక్తి సరిగా లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. శారీరకంగా, మానసికంగా ఒక హింస అది. దీపావళి వచ్చిందంటే ఎందుకు నాకే ఇలాంటి నగరాల్లో ఉండను నేను. దీపావళి వచ్చిందంటే ఏదో మారుమూల ప్రాంతానికి సుదూరంగా ఏ పొలాల్లోకి ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడ నేను హ్యాపీగా గడపాలనుకుంటాను. అంటే దీపావళి అంటే నాకు ఇష్టం లేదంటే దీపావళి పండగే చేసుకోవాలి. దీపావళి అంటే ఏంటి? ఒక దీపాల వరుస, దీప ఆవళి అంటారు. దీపాలు వరుసగా మనం పేరుస్తూ దీపకాంతిని ఆస్వాదిస్తూ ప్రేమిస్తూ దాన్ని పూజిస్తూ ఉండాలి, అంతవరకే. కానీ దాన్ని ఇది అశ్లీలమైనటువంటి అసభ్యకరమైనటువంటి ధోరణిలోకి తీసుకుని వెళ్ళిపోయారు. ప్రతి పండుగ ఎలా తయారైంది సార్. అలా దీన్ని ఒక ఉదాహరణగా చెప్తారు. మళ్ళీ ఏంటి, హిందూ పండుగలు వచ్చినప్పుడే వ్యతిరేకత, పెళ్లిళ్ళు చేసుకోవట్లేదా, పెళ్లి చేసుకున్నప్పుడు బాణసంచ పేల్చట్లేదా, చావులు వచ్చినప్పుడు బాణసంచ పేల్చట్లేదా, పార్టీలు చేసుకున్నప్పుడు బాణసంచ పేల్చట్లేదా అంటారు. అప్పుడు పేలిస్తే ఒక అపార్ట్మెంట్ లోనో ఒక ఫ్లాట్ లోనో పేలుస్తాడు, అంతవరకే అయిపోతుంది. ఇప్పుడు అలా కాదు కదా, మొత్తం నగరం మొత్తం ఒకేసారి తీసుకెళ్లి ఈ వినాయకుడిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసినటువంటి వినాయక విగ్రహాలను తీసుకెళ్లి ఆ హుసేన్ సాగర్ లో ఉన్న దేంట్లో ఒకేసారి వేసేస్తే ఏంటి పరిస్థితి? ఒకేసారి చెరువులో ఉన్నటువంటి చెరువుని మొత్తం నింపేస్తే ఏంటి పరిస్థితి? ఏది కూడా విపరీతంగా వెళ్ళిపోకూడదు సార్. ధర్మం గొప్పదే, కానీ దాని తీరుతెన్నులు అంతకంటే గొప్పవే. దాన్ని వ్యవహరించే విధానం నేర్చుకోవాలి మనం. మూలాన్ని ఎప్పుడు కూడా మనం ఆఫ్ చేయడానికి ప్రయత్నించకూడదు. కానీ ఆ వ్యవహారం ఏదైతే ఉందో, నడుస్తున్న విధానం ఏదైతే ఉందో, ఖచ్చితంగా సత్యాన్ని చెప్పాలి, ధర్మాన్ని చెప్పాలి. అలాంటి హిందూ వ్యతిరేకి కాదు. హిందూ ధర్మాన్ని ప్రోత్సహించేవాడు ఎప్పుడు సత్యాన్ని, ధర్మాన్ని ప్రోత్సహిస్తాడు సార్. విపరీతమైన విధానాన్ని ప్రోత్సహించడు. కానీ ఈ విపరీత విధానాన్ని ప్రోత్సహించే జనం ఎక్కువైపోయారు. దానివల్ల వ్యతిరేకులు కూడా ఎక్కువైపోయారు. మరి వీళ్ళు ఇంతేరా, వీళ్ళు మూర్ఖులరా, వీళ్ళు రాక్షసంగా ప్రవర్తిస్తారు అనేటువంటి అవతల వాళ్ళకి అవకాశం కలుగుతుంది. ఆ అవకాశాన్ని తగ్గించాలి. దయచేసి హిందువులందరూ కూడా ధార్మికంగా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ కూడా టపాసులకు మాత్రం ఖచ్చితంగా బాణాసంచాకి దూరంగా ఉండండి. కేవలం దీపాలతో మాత్రమే, నెయ్యితో, అది ఆవు నెయ్యితో లేదా కొబ్బరి నూనెతో వెలిగించినటువంటి దీపాలని మాత్రమే మనం వెలిగించి దీపావళి చేసుకుందాం. అందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, హాయిగా ఉందాం. దీన్ని మతానికి, మత మార్గాలకి ముడిపెట్టద్దు. జీవన విధానంలో మనం ముడిపెట్టి నిజమైనటువంటి జీవన విధానం ఏదేది తెలుసుకొని మనం ఆ రకంగా మన జీవనం సాగించడం అనేది చాలా ముఖ్యం. సార్, మేము పిలవంగానే మా ఆహ్వానాన్ని మన్నించి 800 కిలోమీటర్ల నుంచి మా కోసం వచ్చి మేము అడిగిన అన్ని ప్రశ్నలు అంటే కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు కూడా అడిగాను నేను. అన్నిటికీ ఎంతో సావధానంగా సమాధానాలు ఇచ్చారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. నమస్కారం. మీకు కూడా చాలా చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు. ఎందుకంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం పరిచయాన్ని, స్నేహాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ మమ్మల్ని పిలిచి ఇక్కడ కార్యక్రమాన్ని చేయడం, ప్రశ్నలు అడగడం, దీనివలన మరింత మందికి అందే అవకాశం ఉంటుంది. మనలో ఏదైతే ఉందో, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో సామాన్యులందరికీ కూడా అందే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి మీరు దోహదం చేశారు. మీకు, మీ ఛానల్ వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే సార్.